ధ్యాన స్థితి ఆత్మజ్ఞాన స్థితి ప్లస్ ఆలోచనారహిత స్థితి. ఒక పరీక్ష రాస్తున్నప్పుడు సమాధానం అనుకున్నట్టు రాసే కంటే గురువు చెప్పినట్టుగా పుస్తకంలో ఉన్నది అర్థం చేసుకుని రాసినట్టయితే సరైన సమాధానం అవుతుంది. అలా రోజువారీ జీవితం ధర్మంగా ఉండడమే ఆలోచనారహిత స్థితి. నోటి లోపలికి వెళ్ళే ఆహారం శాకాహారం అయి ఉండడం లాగా అన్నమాట. అహింస పరమో ధర్మ కదా. 2. ఆత్మజ్ఞాన స్థితి. ఉదాహరణకు తలస్నానం దేనితో చేస్తే మంచిది అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఎవరైనా కుంకుడుగాయలతో చేస్తే మంచిది అని చెప్తారు కదా. అలాగే రోజువారీ జీవితంలో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు అలా శాస్త్రీయంగా చెప్పాలి, చెయ్యాలి. 3. ధ్యాన స్థితి. నిష్టగా నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు. 1. శాకాహారం తినడం. 2. క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయడం ద్వారా రోజువారీ జీవితం ఆలోచనారహిత స్థితిలో ఆత్మజ్ఞానంతో కొనసాగుతూ ధ్యాన స్థితిని సులువుగా పొందుతాము. Be a vegetarian, do meditation. That is the solution for all. It is all about being human, dream of a better place.